వీడియోలో తీసుకురావడం జరిగింది. మోడల్ నెంబర్ వచ్చేసి రియల్మీ ఎయిర్ బడ్స్ 2S మోడల్ నెంబర్ వచ్చేసి. ఇది ప్రజెంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ అయితే నడుస్తుంది. మామూలుగా అయితే 3500 అయితే దీనికి కాస్ట్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇదైతే మనకి 1200కే వస్తున్నాయి. ఈ ఆఫర్ అయితే వాళ్ళ నైట్తో ఎండ్ అయిపోతుంది. కన్ఫామ్గా వీటినైతే చూడండి. ఓకే, ఈ బడ్స్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎక్కువగా బైక్ మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. దీంట్లో మ్యాగ్నెటిక్ డ్రిప్స్తో వస్తున్నాయి. ఆటోమేటిక్ మన చెవుల నుండి తీయగానే ఆటోమేటిక్ అయ్యి పవర్ అనేది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. అంతేకాకుండా బేస్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం కానీ బ్లూటూత్ 5 మీద వస్తుంది. దీంట్లో మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. అంటే మనం ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ట్రాఫిక్ వెళ్ళినప్పుడు సైడ్ ఉన్న బేస్ అంటే వేస్ట్ వాయిస్ అనేది ఇది రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో చూసినట్లయితే 11.12 mm డ్రైవ్ బేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో అయితే మనం. అంతేకాకుండా 2 minutes అనేది ఛార్జింగ్ పెడితే 7 hours ప్లేబ్యాక్ టైం అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా 24 hours టోటల్ ప్లేబ్యాక్ అయితే, అంటే మనం కంటిన్యూషన్గా ఇట్లా వాడినట్లయితే 24 hours అనేది ఇది ఛార్జింగ్ అనేది ప్లేబ్యాక్ టైం అనేది వస్తుంది. డూయల్ డైవ్ ఫాస్ట్ స్విచ్చింగ్ అవుతుంది. మన బ్లూటూత్ మనం దీన్ని ఆటోమేటిక్గా కనెక్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది బ్లూటూత్ 5.3తో, అంటే న్యూ బ్లూటూత్ అప్డేట్తో ఇది రావడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తూ ఏంటంటే 3 years అనేది అప్డేట్స్ అనేది వీళ్ళు ఈ రియల్మీ యాప్లో ఇవ్వడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. నేనైతే దీని ప్రస్తుతానికి అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని చూద్దాం. దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అన్ని. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్ అని నేను చాలా అమౌంట్ పెట్టి కొని నేను చేస్తున్నాను వీడియోస్. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ తీసుకురాగలను. కనీసం ఒక 100 likes అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియోకి 100 likes అయితే మీరు తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను ముందు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ప్రస్తుతానికి అన్బాక్సింగ్ చేస్తున్నాను. లోపల చూస్తున్నట్లయితే ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీతో రావడం జరిగింది. ఈ ట్రింపిల్స్ వచ్చేసి మొత్తం మిగతాదంతా కార్బోనేటిక్ బాడీతో రావడం జరిగింది. ఇది మ్యాగ్నెటిక్ ట్రిప్స్తో రావడం జరిగింది. ఈ 2 ట్రిప్స్ అనేది ప్రస్తుతానికి ఇంకా యూజర్ మాన్యువల్ ఏమి ఇచ్చారో దీంట్లో అయితే చూద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే పిక్ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా వాడాలి, దీంట్లో ప్రొవైడ్ చేయడం బాగుంది. నెక్స్ట్ చూసినట్లయితే Type-C ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మన Type-C మొబైల్స్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఈ Type-C ఛార్జర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ అంటే 2 minutes పెడితే 7 hours అనేది ప్లేబ్యాక్ టైం అనేది వస్తుంది. కాబట్టి మల్టిపుల్ బటన్స్ అనేది ఉంది. అంటే స్మాల్ అంటే చెవులు యొక్క డ్రిప్స్ని బట్టి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ చూసుకున్నట్లయితే వీటినైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీన్ని చేస్తే కలర్ అయితే చాలా బాగుంది. బ్లూ కలర్ ఇది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ బటన్స్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యూట్ బటన్ ఇవ్వడం జరిగింది. కాల్స్ వచ్చినా ఇక్కడ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ సాంగ్ని ప్రీమియం సాంగ్ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మైక్ కూడా ఇక్కడ ఇన్బిల్ట్ చేయడం జరిగింది. మైక్ ఈ సైడ్న Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మన వారల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం అంటే ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వెళ్తున్నప్పుడు మనం యాక్చువల్గా దీన్ని ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా, పాటలు పెట్టుకుని వింటూ ఉంటాం కదా. ఇలా విన్నప్పుడు గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది. బయట నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఏమీ వెళ్తలేదు. బయట ఉన్న సౌండ్ కూడా ఇది గ్యాదర్ చేయడం లేదు. మనం ఇది వినటం అయిపోయిన తర్వాత, మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇట్లా వదిలినప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఇట్లా డ్రిప్ అయిపోతాయి. ఇట్లా మ్యాగ్నెటిక్ అవ్వడం వల్ల దీంట్లో ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ అనేది మనం చేస్తామో ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతాయి, వర్క్ చేస్తాయి. దీంట్లో టోటల్గా ప్లేబ్యాక్ టైం వచ్చి 24 hours అనేది వస్తుంది టోటల్గా వాడితే. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ అయితే నడుస్తుంది. దాంట్లో అయితే మనకి 1200 అయితే వస్తున్నాయి. రియల్మీ బ్రాండ్లో ఎందుకు తీసుకున్నానంటే OnePlus ఇంకా MI ఉన్నాయి, కానీ దాంట్లో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇవ్వలేదు ఈ 1200కి. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ డ్రిప్స్ కూడా లేవు. ఈ విధంగా మ్యాగ్నెటిక్ డ్రిప్స్ కూడా లేవు. ఇది మామూలుగా మనం ఇట్లా వదిలేసినప్పుడు ఇట్లా
ఉంటుంది. ఏ టు జెడ్ అయితే చాలా చాలా బాగున్నది. క్వాలిటీ చేయాలో చెప్తాను. మామూలుగా మనం యూజ్ చేసేటప్పుడు మన మొబైల్ తీసుకుని మన మొబైల్లో రియల్మీ యాప్ని ఇన్బుల్ చేయాలి. రియల్మీ యాప్ని ఇన్బుల్ చేసి ఏ విధంగా వాడాలో చెప్తాను. దీనికోసం మనం మన మొబైల్లో రియల్మీ యాప్ ఎక్కించి రియల్మీ యాప్ నుంచి ఆటోమేటిక్గా పేరు తీసుకుందాం. ఆటోమేటిక్ ప్రేయర్ అయితే అవుతున్నాయి. ఇది ప్రజెంట్ అయితే యాప్ అనేది దీంట్లో ఇన్బుల్ చేశాను. ఇన్బుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ పేరు అవుతుంది. నేను కాల్ చేస్తాను. కాల్ చేసి సౌండ్ క్వాలిటీ ఏ విధంగా సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్ వినపడుతుంది. వాళ్ళ వాయిస్ కూడా నాకు క్లియర్గా ఉంది. నా వాయిస్ వినపడుతుంది. వాయిస్ కూడా చాలా క్లియర్గా వినపడుతుందంట. అంటే కానీ ఇక్కడ సైడ్ అంటే గాలి వస్తుంది. గాలి కూడా వాళ్ళకి ఏ నిమిషం ఓన్లీ నా వాయిస్ ఒకటే వినపడుతుందని చెప్తున్నారు. ఈ బిల్డ్ క్వాలిటీ కానీ వాయిస్ నాయిస్ వీక్ కాబట్టి చాలా చాలా బాగున్నాయి. ఇవి 1200కి వత్తా కాదంటే నేను వత్తే అంటాను. కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు వీటిని. ఇవైతే తీసుకోండి. అయితే చెవుల్లో చాలా చాలా గ్రిప్ అయితే బాగుంది. చెవుల్లో పెట్టంగానే గ్రిప్ అనేది చాలా బాగుంది. ఇట్లా పోవటం కానీ రావడం కానీ ఏం లేదు. బేస్ అయితే సూపర్గా ఉంది. ఇటు ఫిట్టింగ్ కానీ ఆటోమేటిక్ ఫిట్ అవుతున్నాయి. ఇట్లా అంటే సాగుతాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి 1200 వత్తా కాదంటే వత్తే అని చెబుతాను. ఎందుకంటే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనేది చాలా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దీనికి లైఫ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీంతో మీరు వీటిని ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా లేడీస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జెంట్స్ అయితే ఎయిర్ డ్రిప్స్ అయితే వాడుతున్నారు. ఈ వైర్లెస్ వాటిని చాలా తక్కువగా వాడుతున్నారు. ఎవరైతే కంప్యూటర్ వర్క్ అట్లాంటి చేస్తారో అలాంటి వారికి డ్రైవ్ ఉన్నప్పుడు ఈ బడ్స్ అయితే చాలా స్లిప్ అయిపోతాయి. ఇవైతే ఇట్లా పోర్టబుల్గా ఉంటాయి కాబట్టి యూస్ఫుల్ అవుతాయి. ఎక్కడికి స్లిప్ అవ్వడం కానీ వెనక్కి జరగడం కానీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్.